నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు పత్రికా సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం నందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరియు గత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని అపహాస్యం చేసే విధంగా పాలనా విధానమైన నిర్ణయాలు తీసుకోవడం దారుణమని తెలిపారు. వైసీపీ నాయకులను ప్రతి ఒక్క హిందువు నిలదీయాలని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు కూడా తనిఖీల భాగంగా నెయ్యిని కూడా శాంపుల్ తీసుకొని టెస్టింగ్కి పంపడం జరిగిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైష్ణవి నెయ్యిని శ్రీకాళహస్తి దేవస్థానం నందు వాడుతున్నారని, దాని నాణ్యతను కూడా ల్యాబ్కు పంపించి చెక్ చేస్తామని చెప్పారు. అనంతరం దేవస్థానంలోని ప్రసాదం పోటును కూడా పరిశీలించిన శాసనసభ్యులు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి తదితరులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ₹5 టెండర్ వేసి దాంట్లో ₹2 లంచం ఇచ్చి ఎక్కడ న్యాయం చెప్పడం సార్? రివర్స్ టెండరింగ్ పేరుతో చేయడం అనేది ఎంత మాత్రం సమస్య. రెండవది, కర్ణాటక నుంచి వచ్చే నెయ్యి దాన్ని ఆపి వేరే కంపెనీకి ఇచ్చి దాని వల్ల కూడా క్వాలిటీ టెస్టింగ్ చేయకుండా ఈ రకంగా ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ మేనర్లో ఈ రకంగా దేవుడి దగ్గర కూడా సొమ్ము తినేస్తున్నారండి. ఎక్కడ పోతుంది? కలికాలం అంతా ఉంటుంది. అదే అదే ఇదంతా ఉంటుంది. నిజంగానే ప్రభుత్వ తరఫు నుంచి నేను చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ పనికి పాల్పడ్డారో వాళ్ళని ఎవరిని ఉపేక్షించే పనులు తప్పకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి ప్రభుత్వ తరఫున నేను చెప్తాను. అట్నే ఈ తాడు లాగితే దొంగ ముట్ట వెళ్ళినట్టు లడ్డూలో ప్రయాణం అయ్యేది చుట్టు వరకు కూడా వస్తాం. ఏదైతే హేరు తలనీలాలు ఇచ్చి స్వామివారికి సమర్పిస్తున్నామో దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయని చెప్పి చూస్తాం. హైదరాబాద్లో ఉండే గరీబోళ్ళు ఎవరైతే మనకు ఓటేసినరో ఆటో డ్రైవర్లు కావచ్చు, బస్తీలలో ఉండేటోళ్ళు కావచ్చు, వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు ఎంబడబడ్డాడు.
నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి ఆలోచన చేయండి. ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది, మరి గల్లీలలో గరీబ్ వాళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటాడు, ఎక్కడ కావురి హిల్సో అదేందో ఆడనో సెటిల్మెంట్ల అడ్డా, అది ఆ సెటిల్మెంట్ల అడ్డా మాదాపూర్లో ఉంటాడు. ఆడ ఉండి సెటిల్మెంట్ల అడ్డా అని నేను చెప్పలే, మీ ఎమ్మెల్యేనే చెప్పిండు నాకు. ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం. అయితే ఆ దుర్గం చెరువు FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. తిరుపతి రెడ్డికేమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆడ చుట్టూ పోలీసు వాళ్ళు రక్షణ, ఆయనకు మొత్తం అంగరక్షణ, చుట్టూ మంది, బల్గం, అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్నాయి. తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడా? ఊసిపోతాడు కదా. అందుకే తిరుపతి రెడ్డి ముట్టరు. ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి? అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా, నీ దగ్గరికి కూడా రాను, ఇవ్వకపోతే వాళ్ళు తిడుతురు TRS వాళ్ళు, కాబట్టి నీకు నోటీస్ ఇస్తా, నువ్వు కోర్టుకు పో, నువ్వు పోయి తెచ్చుకో, ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో, దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు. అదే గరీబ్ గాడు ఉన్నాడు అనుకో, తెల్లారి 3 గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి. పిల్లగాళ్ళకి వెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్, మేము బడికోవాలంటే దయ ఉండదు. ఆడోళ్ళు మేమరే అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం, బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు. గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలుంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు, బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు. అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి, పేదవానికేమో బుల్డోజర్లతోని, అది కూడా కోర్టు పని చేయని శనివారం ఆదివారం వచ్చి, సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో హంద్రీనివా బ్రాంచ్ కెనాల్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గుండిశెట్టిపల్లి పరమసముద్రం కాలువను పరిశీలించిన మంత్రి నిమ్మల గతంలో జరిగిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు కనీసం ముందుకు నడవకపోగా చేసిన అరకొర పనులు నాసిరకంగా ఉన్నాయని అధికారుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ రీవిట్మెంట్ పనులు అత్యంత అధ్వానంగా ఉందని అన్నారు. గత టీడీపీ హయాంలో 90% కాలువ పనులు పూర్తి చేశామని, మిగిలిన 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం 10% పనులు కూడా చేయలేదని అన్నారు. మాట్లాడిస్తే కదా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు, ఖచ్చితంగా ఏదైతే మరి పర్టికులర్గా మనం కుప్పంకి సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ తాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధంగా మరి కృషి చేసేటువంటి విధంగానే మరి ఏదైతే హంద్రీనివా నుంచి ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది, మెయిన్ కెనాల్ అంతా కూడా ఎక్స్టెన్షన్ చేసి ఏదైతే లైనింగ్ చేయడం ద్వారా, అదేవిధంగా ఏదైతే పొంగనూరు బ్రాంచ్కి సంబంధించి ఏదైతే ఆ యొక్క 220 కిలోమీటర్లు, అదేవిధంగా ఏదైతే మన కుప్పం బ్రాంచ్ కెనాలు ఈ 123 కిలోమీటర్లు, ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అయినా కూడా ఇప్పుడు ఎస్టిమేషన్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుని అవన్నీ కూడా ఏదైతే ఎక్స్టెన్షన్, అదేవిధంగా మరి లైనింగ్ ఇవన్నీ కూడా చేసుకుని పూర్తి స్థాయిలో మరి సాగునీరు త్రాగునీరు మీకు అందించేటువంటి విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు అధికారులు అదేవిధంగా అందరూ కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఇక్కడ మన కుప్పంకి సంబంధించి మరి ఇప్పుడే ఈ పరమసముద్రం లాస్ట్ పాయింట్ అప్పటి వరకు ఒక దగ్గర 110 చెరువుల వరకు కూడా ఏదైతే ఈ కుప్పం నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో నింపేటువంటి విధంగా దానికి అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ మనకి ఎంత అవసరం అవుతుందో దాన్ని కూడా అంతా కూడా క్యాలిక్యులేషన్ చేసుకునేటువంటి విధంగా మరి దీంతో పాటుగా ఎడిషనల్గా ఇంకా మరి ఏదైతే మరి మదనాపల్లి అదేవిధంగా యమగానపల్లి అది కూడా దగ్గర 535 కోట్ల రూపాయలు తోటి దాన్ని కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్లు వేసి మరి ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇమీడియట్లీ దాన్ని కూడా శాంక్షన్ చేసి ఆ పనులు కూడా మనం ఇమీడియట్లీ అది కూడా మొదలుపెట్టి పూర్తి చేసుకున్నట్లయితే
మనం ఏదైతే ఇక కుప్పం కూడా శాశ్వతంగా పూర్తి స్థాయిలో మనం సాగునీరు అందించేటువంటి విధంగా ఇటువంటి ప్రణాళికలన్నీ కూడా 1 by 1 అన్ని కూడా వేసుకుంటూ క్లియర్ చేసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థని అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఒక తెలుగు గంగ కానీ ఒక హంద్రీ నివా కానీ ఒక గాలేరు నగరి కానీ ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి, నిర్మాణాలు అవుతున్నాయి అంటే అది ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇస్తే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు రాయలసీమలో కూడా వెనక్కిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఇరిగేషన్ శాఖ ఎంత ప్రాధాన్యత తెలుగుదేశం ఇచ్చింది అంటే లాస్ట్ 2014-2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు 5 సంవత్సరాల బడ్జెట్ 7 లక్షల కోట్లు ఉంటే అందులో మేము 72,000 కోట్లు ఒక్క ఇరిగేషన్కు పెట్టాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పరిధిలో గల మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో పరిమితికి మించి విద్యార్థులను ఉంచారని హాస్టల్ కెపాసిటీ 650 కాగా ప్రస్తుతం 900కు పైగా విద్యార్థులు ఉన్నారని, స్నానాలకు సైతం నీళ్లు సరిపోక తీవ్ర అవస్థలు పడుతున్నారని, పిల్లలు బాధపడుతున్నారని తల్లిదండ్రులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రిన్సిపల్ని వివరణ కోరగా అలాంటిదేమీ లేదని, ఒకరోజు కరెంటు పోవడం ద్వారా అవస్థలు పడ్డ విషయం వాస్తవమేనని, కానీ వెంటనే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి సమస్యను పరిష్కరించామని తెలిపారు. బాబు ఎంజీబీ స్కూల్ కొత్తపల్లి స్కూల్లో చదువుతున్నాడు, 6th A చదువుతున్నాడు. 45 days బ్యాక్ ఇంజూరీ అయ్యిండు. ఒక వెనకాల నుంచి ఎవరు నూకేస్తే మళ్ళీ ఇంజూరీ అయ్యిండు బాబు. ఇంజూరీ అయితే 45 days మళ్ళీ ఒక 10-15 days రెస్టింగ్ ఇచ్చి ఇంట్లోనే పడుకోబెట్టి ఇంట్లో ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫ్రెష్ అయ్యిండు. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ సబ్మిట్ చేసినాం ఎవరికి మన స్కూల్లో. ఆనంద నుండి మళ్ళీ గోకుడు ప్లస్ దురద ప్లస్ ఇదంతా షార్ట్, ఏది వాటర్ వల్ల ప్రాబ్లం ఉంది అక్కడ. టోటల్ వాటర్ ఫుడ్ కరెక్ట్ లేదు, వాటర్ కరెక్ట్ లేదు, ఏది మెయింటైన్ కరెక్ట్ లేదు. సరైన కూడా అడ్జస్ట్మెంట్ అయిపోయినాం, టాబ్లెట్స్ ప్లస్ టాన్స్ ఇస్తున్నాము. మళ్ళీ మొన్నటి రోజు ఏం జరిగిందంటే ఒక 15 days బ్యాక్ ఆ స్లాబ్ అనేది కూలిపోయింది. ఇది బిల్డింగ్ అనేది కూలింది. కూలితే అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ చేసింది వీళ్ళు. షిఫ్ట్ చేసి ఎక్కడికి భూపతిపూర్లో భూపతి గురుకుల హాస్టల్కు షిఫ్ట్ చేసిండు. అక్కడ దాదాపుగా 350 మంది వాళ్ళు, 350 మంది వీళ్ళు, 700 మంది దాదాపుగా ఉన్నారు అక్కడ. వాటర్ సరైన వాటర్ లేదు. 2 days నుంచి స్నానం లేదు. 2 days తర్వాత ఒక 2 daysకు ఒకసారి స్నానం చేయడం సేమ్ పొజిషన్. మళ్ళీ ఏమైంది నిన్నటి రోజు మళ్ళీ అదే లైన్లో నిలబడితే ఎవరు వచ్చి దగాంచి నొక్కేస్తే మళ్ళీ సేమ్ మళ్ళీ అదే పొజిషన్ తాకింది. ఇప్పుడు మోకాలు నొప్పి బాగున్నది బాబుకు, ఉబ్బింది, నడవలేకపోతున్నాడు. రాత్రి నిన్నేం చేసిన నిన్న అప్పుడు మనం క్లీన్ చేస్తే మొత్తం స్టోన్స్ వెళ్ళినాయంట, లోపలికి వెళ్ళి తీస్తుంటే అన్ని ఇసుకరాలు వెళ్ళినాయంట. నైట్ పోయించిన వాళ్ళు నైట్ అయింది కదా పొద్దున్న రండి సార్ అంటే పొద్దున్న వెళ్ళినాం. డైరెక్ట్ తీసుకొచ్చి మేడం కలుద్దామని మేడం దగ్గర వచ్చిన డీసీ గారు పిలిపించండి సార్ డీసీ గారు రమ్మని చెప్పిన డీసీ గారు వచ్చింది. వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఆమె సింపుల్గా చెప్తుంది ఏమని, బాబు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి మీరు. అట్లా మేడం ఫస్ట్ ఎయిడ్ మేడం కదా, ఫస్ట్ ఎయిడ్ చేయాలి కదా మేడం. ఫస్ట్ మనం ఏంటి బాబు ఇంజూరీ అయ్యిండు, మోకాలు కూర్చొని నడవలేకపోతున్నాడు, మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్తారా మీరు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోని చెప్పండి అంటే అట్లా కాదు బాబు అంతే ఉంటుంది. అది మీరు ఒక్కరే ఉన్నారా, ఎంతమంది లేరు, అట్లా ఈ ఒక్క బాబుకి ఇది ఎందుకు అవుతుందా అని చెప్పి నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తుంది. పట్టించుకున్న వాళ్ళు లేదు. మీ పేరు? ప్రభాకర్ రాజ్. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద.
అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంట. అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్స్ ఎ టూ వే, నాట్ వన్. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. యు నో దట్. మంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను. 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడిని. నేను నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని. చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పే సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం? నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్లమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం తరువాత ఉన్న వ్యర్థాలను స్వయంగా తొలగించిన మంత్రి పొన్నం ప్రభాకర్. చెరువులో ఉన్న వ్యర్థాలను పారలతో ఎత్తి ట్రాక్టర్లో పోసిన మంత్రి. సంబంధించి ఉపయోగించాల్సిన ఈ సందర్భంగా ముందుగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటేమో మన మానసిక దారిద్ర్యానికి సంబంధించి, శరీరానికి సంబంధించి, మానసికానికి సంబంధించిన ఒక గట్టి శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క స్టేడియంను ఉపయోగించుకోండి. దీనిలో ఉన్నటువంటి వసతులు, మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. ఈరోజు లోపల కూడా ఇండోర్ షటిల్ దాని లోపల ఆస్ట్రోటర్ఫ్ దానికి సంబంధించి చేయమని చెప్పినా తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేసి 2 వాటిని బాగా చేస్తాం. నేను ఈ ప్రాంతంలో ఉన్న పీటీలందరూ రోజు ఇక్కడికి ఎప్పుడో ఒక్కసారి అవసరమైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఏదైనా కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటే కూడా వాళ్ళకు ఇక్కడ కాంపిటీషన్ చేయాలి. ఇంటర్ స్కూల్ కావచ్చు, తర్వాత నేను గతంలో కూడా చెప్పిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి అవార్డ్ ర్యాంక్స్ అంటే పార్టిసిపేషన్ నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మళ్ళీ కూడా మాట కట్టుబడినా. దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, గత పాలకులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టామని, మా నాయకుడు 11 రోజులు దీక్ష చేపట్టారని, మా నాయకుడికి మద్దతుగా గుంటూరులో 9 రోజులు దీక్ష చేస్తున్నాం అన్నారు. గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అభివృద్ధి చేశారో టెస్ట్ చేసినటువంటి నెయ్యి ద్వారా తెలిసింది. మేము దేవాలయంలో ఆ
విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు. కానీ అప్పట్లో ఎవరైతే అపసాదాన్ని స్వీకరించారో వారు కూడా అపచారం జరిగినట్టుగా భావిస్తూ ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ అపచారానికి క్షమించమని చెప్పి దేవుడిని వేడుకుంటూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం. మేము వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ప్రజలందరూ కానివ్వండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతూ ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా దేవదేవుని యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటువంటి అపచారం ఎప్పుడు జరగలేదు. చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఎన్ని అపచారాలు చేసింది, ప్రజల్లో ఎన్ని అవమానాలు గురి చేసింది, ప్రజల చేత ఎన్ని తప్పులు చేయించింది. వాటన్నిటినీ కూడా క్షమించమని వేడుకుంటూ ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటా ఉన్నాం. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క 11 రోజుల దీక్ష పద్ధతిగా మేము కూడా గుంటూరు జిల్లా నుంచి ఈ రోజున 9 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం స్వామివారిని, ప్రజలందరినీ మీ యొక్క ఆశీస్సులు అందజేయాలి, ప్రజలందరికీ మీ ఆశీస్సులు ఉండాలి. ఏదైతే అపచారం చేశారో వారిని కూడా క్షమించమని వేడుకుంటున్నాం. తెలంగాణ ఆక్యుపంచర్ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఆక్యుపంచర్ వైద్య విధానాన్ని ప్రత్యేక స్వాతంత్ర వైద్య విధానంగా కేంద్ర ప్రభుత్వం 2019లో గుర్తింపు ఇచ్చిన విషయాన్ని సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిఎస్ సాగర్, అధ్యక్షుడు సుధీర్ తెలిపారు. ఈ వైద్యం వల్ల అనవసరమైన పెయిన్ కిల్లర్స్ మందులు వాడకుండా చాలా వరకు తగ్గించుకోవచ్చునని, అలాగే సర్జరీలు కూడా వీలైనంత వరకు లేకుండా ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఈ ఫ్యూచర్ ట్రెండ్స్ గురించి, మెడికల్ సిస్టమ్స్ గురించి మంచి అవగాహన ఉంది. ఇప్పుడు అప్కమింగ్ 4 సిటీలో కూడా ఈ వైద్యానికి సంబంధించిన పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ చేయాలని పెద్ద పెద్ద సంస్థలు, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థలు కానీ మన ఈవెన్ ప్రాక్టీషనర్స్ కి, మనం స్టేట్ ప్రాక్టీషనర్స్ కూడా ఆహ్వానం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా డెవలప్ చేయాలన్నా ఈ వైద్యాన్ని ముందుకు డెవలప్ చేయడానికి. ఎందుకంటే ముందు తరాల్లో చాలా విపరీతమైన దీనికి డిమాండ్ ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ టూరిజం, మెడికల్ టూరిజం కి హైదరాబాద్ కేంద్రంగా మారబోతుంది. సో ఈ వైద్యాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసుకుంటే మనం ఆ ట్రెండ్ కి తగ్గట్టుగా మనం కూడా ఉంటాము. అండ్ మన రాష్ట్రానిలో ఉన్న ప్రజలను కూడా ఆరోగ్యవంతంగా మార్చుకోవడానికి వైద్యం ఎంతో ఉపయోగపడుతుంది. సో గవర్నమెంట్ నుంచి మేము కోరేది ఏంటంటే, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సంసిద్ధత వ్యక్తం చేసేది, డెవలప్ చేస్తూనే ఉంది. పక్క రాష్ట్రాల్లో మనం చూసుకుంటే మహారాష్ట్ర కానీ లేదా వెస్ట్ బెంగాల్ కానీ వాళ్ళు స్టేట్ లెవెల్లో ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ వైద్యాన్ని ఆల్రెడీ కౌన్సిల్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రం కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత మనము అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కొంచెం ఫార్వర్డ్ స్టెప్స్ మనం ఈ విషయంలో వేసి ఈ వైద్యాన్ని తొందరగా కౌన్సిల్ కానీ స్టాండర్డైజ్ కానీ చేసుకొని త్వరగా దీనికి సంబంధించిన సంస్థలు మనం హైదరాబాద్ లో డెవలప్ చేసుకొని ఈ రాబోయే వెల్నెస్ ఇండస్ట్రీ, వెల్నెస్ టూరిజం ఏదైతే ఉందో అండ్ మన భారతదేశంలో ఉన్న పౌరులకు కూడా మంచి ఆరోగ్యకరమైన వైద్యం అందించడానికి 2 విధాలుగా ఉపయోగపడేలాగా గవర్నమెంట్ కూడా కొంచెం మాతోని మాట్లాడి ఈ ముందు తీసుకురండి. మేము సంఘం తరఫున మేము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాం. బ్యాంక్ ఆటో అడ్డాల వద్ద జరిగింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పొన్నం రవి మాట్లాడుతూ, వీరవంకలో నిన్న ప్రారంభమైన ఆటో సంఘర్షణ యాత్ర జమ్మికుంట, హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, అలుగునూరు, తిమ్మాపూర్ తిరిగి ఈరోజు కరీంనగర్ పట్టణంలోని ట్రాలీ, ఆటో, లారీ అడ్డాల వద్ద సభ జరిగింది. రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 88% ప్రయాణికులు మరియు 66% వస్తువులు కేవలం రోడ్డు రవాణా ద్వారానే రవాణా జరుగుతుంది. కానీ కార్మికులకు చట్టపరమైన రక్షణ, ఉద్యోగ భద్రత లేదు. పనిలో భాగంగా రోడ్లపైనే ఉంటూ వృద్ధాప్యాన్ని చేరుకొని కార్మికులకు కేరళలో తప్ప మరెక్కడ సామాజిక, ఆర్థిక భద్రత లేదని విమర్శించారు. కేరళలో మోటార్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయబడిందని గుర్తు చేశారు. ఈ తరుణంలో జాతీయ స్థాయిలో
సంఘటిత రోడ్డు రవాణా కార్మికుల కోసం సామాజిక భద్రత అవసరమని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా పబ్లిక్ అండ్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు. ఈ సందర్భంగా ఏంటంటే నిన్న ఆటో సంఘర్షణ యాత్ర వీరవంకలో మండలంలో ప్రారంభమైంది. అట్లాగే జమ్మికుంట, హుజురాబాదు, శంకరపట్నం, అట్లాగే మానకొండూరు, తిమ్మపూరు, ఇంకా ఈ అలుగునూరు, అట్లాగే లారీ అసోసియేషన్ వద్ద కూడా ఈ యొక్క సభను ఏర్పాటు చేసి ఈ సభ ఉద్దేశం ఏంటంటే రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అట్లాగే భారతీయ న్యాయత సహిత చట్టం ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని వెంటనే సవరించాలని, అట్లాగే రాష్ట్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు 9 నెలలు 10 నెలలు గడుస్తూ ఉన్నారు, ఇంతవరకు కూడా ఆటో డ్రైవర్లకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా ఎంతమంది ఆత్మహత్య చేసుకోవాలని చూస్తూ ఉన్నారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే 45,000 రూపాయలు చెల్లించాలి ఈ ఆటో డ్రైవర్లకు. ఇది సంబంధించిన దాంట్లో 27 తారీఖు నాడు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు రవాణా రంగ కార్మికులను ధర్నా చేద్దామని చెప్పేసి ఇక్కడ ఈ సభ ద్వారా తెలియజేస్తూ కుప్పం మండలంలోని బేటరాయి స్వామి దేవస్థానం ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కదిలి రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ కోరారు. పేరటాసి మోసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కళ్యాణోత్సవం పత్రికలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ 2014 సంవత్సరం నుండి పేటరాయ స్వామి దేవాలయ ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అలాంటిది గత ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం బాధాకరమన్నారు. ఈరోజు మన బేటరాయి స్వామి కొండ దేవస్థానం నందు పెరటాసి మాసం మొదటి వారం అయిపోయింది. 2వ వారము 3వ వారము 5వ తారీఖు నాడు ఇక్కడ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణము ఇక్కడ ఈ బేటరాయి స్వామి కొండ కింద భాగంలో కళ్యాణం జరిపిస్తారు. అందుకు ఇక్కడ విశేషమైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రజలందరూ కూడా విశేషంగా దాదాపు 30-40 వేల మంది రావచ్చని అంచనాలో ఉన్నాము. అందుకోసము ఇక్కడ భోజన సదుపాయాలు తెల్లవారు నుండి సాయంత్రం వరకు కళ్యాణంకు అన్నదానం జరిపిస్తున్నాం. భక్తాదులకి కావలసినటువంటి నీళ్ళు సౌకర్యం కానీ, ఆరోగ్యపరమైనటువంటి మెడికల్ సర్వీసు కానీ, ఇక్కడ పారిశుద్ధ్యము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ కళ్యాణోత్సవానికి మన ఎమ్మెల్సీ గారు కంచర్ల శ్రీకాంత్ గారు, మనోహర్ సారు, పిఎస్ మునిరత్నం గారు వీరందరూ కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుందంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆకాంక్ష. ఆయన సీఎం అయిన వెంటనే మొదటి సంవత్సరమే ఇక్కడ కళ్యాణం జరపాలా అనే ఆలోచనలో చేసి వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా కొండ మీద వచ్చిన వారి భక్తాదులకు సౌకర్యార్థము క్యూ లైన్లు, ఉచిత లడ్డూ ప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము. భక్తాదులకు అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. జైన్ సమాజ్ ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆదినాథ్ భవన్లో 31 రోజుల పాటు ఉపవాస దీక్ష పూర్తి చేసుకున్న యువతిని ఆయన సన్మానించారు. కఠినమైన ఉపవాస దీక్ష దేశంలో జైన సమాజంలోనే పాటించడం గొప్ప విషయమని అన్నారు. జీవహింస లేకుండా సమాజంలో ధర్మం, న్యాయం గొప్పగా వర్ధిల్లాలని గురువు ప్రవచనాలు పాటిస్తూ కేవలం జైన సమాజం కోసమే కాకుండా మానవ కళ్యాణం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. నేను కూడా ధర్మం, న్యాయం తప్పకుండా పనిచేస్తానన్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించే నాయకునిగా ఉంటానని మనవి చేస్తున్నానన్నారు. బోయిన్పల్లి డైమండ్ పాయింట్ దగ్గర ఉన్న ఆదినాథ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో
షామీర్పేట్ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, నాయకులు మల్లికార్జున్, తిరుపతి మరియు జైన్ సమాజ్ వినోద్ జైన్, అనితా జైన్, మహిమా జైన్ తదితరులు పాల్గొన్నారు. 31 डेज जो कठिन दीक्ष किया था उस टाइम पे मैं आया हूँ यहाँ पे. अभी बहन कुमारी महिमा उस दिन सामने मेरे सामने आए थे. मैं 31 डेज दीक्षा करने के लिए परमिशन गुरु जी के पास लिया. मैं उस दिन समझा था इज इट पॉसिबल. अभी 31 डेज कंप्लीट करके हमारा सामने जो बैठा है वो धन्यवाद देता है. मैं समझता हूँ आप लोग तेलुगु भी जानते हैं, हैदराबाद में रहता है. ఇంత కఠినమైనటువంటి దీక్షలు సార్ ఈ దేశంలో నాకు తెలిసి జైన సమాజంలో ఉన్నాయనుకుంటున్నాను. జీవహింస లేకుండా సమాజంలో ధర్మం న్యాయం గొప్పగా వర్ధిల్లాలని చెప్పి గురువులు ప్రవచించేటువంటి ఆ ప్రవచనాలు కేవలం జైన సమాజం కోసమే కాకుండా మానవ కళ్యాణం కోసం ఇవాళ చేస్తున్న కృషి అభినందనీయం. నాకు జైన సమాజం ఉండరా లేరా అన్నట్టుగానే ఉంటారు. వాళ్ళు ఒకరి జోలికి కొట్టలు కాదు, ఒకరికి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు ఏం పని చేసినా ఏం మాట్లాడినా ఏ కార్యాచరణ ఉన్నా సమాజ హితం కోసం ఉంటుంది తప్ప ఒకరికి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగినటువంటి సమాజం జైన సమాజం. హైదరాబాద్లో ఇక్కడ ఈ మందిరం ఉండడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు నీలాంటి వాళ్ళ ఆశీర్వాదం మెండుగా పొంది మీ ముందు నిలబడేవాడిని కాబట్టి తప్పకుండా అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా, మీరు తోడుగా ఉండే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ అనేక మంది వాళ్ళు 3 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, అత్యధికంగా 31 డేస్ కావచ్చు, ఇట్లాంటి దీక్షలు నిజంగా మాలాంటి వాళ్ళు ఒక పూట తినకపోతేనే కానీ అంటే మీ కమిట్మెంట్ మీ కార్యదీక్ష ఎంత గొప్పగా దాని వల్ల అర్థమైంది. కాబట్టి మీలో ఒకటిగా ఇంత ఉపవాస దీక్ష చేసేటువంటి కమిట్మెంట్ నాకు లేకపోవచ్చు, కానీ ఉన్నంతలో ధర్మాన్ని న్యాయాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ప్రాయశ్చిత్త దీక్ష, మహాశాంతి హోమం చేపట్టడం జరుగుతుందని కుప్పం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డు కల్తీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వును కలపడం దారుణమన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు. తప్పు చేసిన వారిని కలియుగ వెంకటేశ్వర స్వామి వదిలే ప్రసక్తే లేదన్నారు. ధనం ధాన్యం బహుప్రలాభం పుష్పపత్రం దీర్ఘాయుమంధ్రాన్ మనోభాండాభృత్యుస్తం సకల పుణ్యప్రసాదృత్యుస్తం యాగరక్షానుగ్రహప్రాదృత్యుస్తం యాగఫలితానుగ్రహేణ ప్రసాదృత్యుస్తం శ్రీభాజంకీర్తేహాన్ కలియుగ ప్రత్యక్షదైవతాంకీర్తేహాన్ శ్రీదేవి భూదేవి సమకల్యాణం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.
నియోజకవర్గం శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థాన ఆలయంలో శాంతి హోమం జరిగింది. దానికి ముఖ్య కారణం మా పవన్ కళ్యాణ్ జనజన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు 11 రోజులు ప్రాయశ్చిత దీక్షకి సంఘీభావంగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఈ శాంతి హోమం నిర్వహించడం జరిగింది. తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని ఆ నెయ్యి కలిపిన విధానము ఇప్పటికే అందరికీ తెలిసింది. ఆ కల్తీ నెయ్యి ఆవు జంతువులు ఆవు పువ్వుతో కూడిన నెయ్యిని తీవ్రంగా మన భక్తులు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం గత పాలకులు ఏదైతే పాలక మండలి వాళ్ళు చేసిన విధానం పైన ప్రతి ఒక్క హిందువు స్పందించాలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు పూనుకొని మన గుంటూరులో ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది. నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారినిగా కె సమతావాణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జనరల్ బదిలీలో భాగంగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు సహకరిస్తే మండలాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సమతావాణి. నేను ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు తాడికొండ మండల ఎంపీడీఓ రావడం జరిగింది. నిన్ననే ఈ మండలంలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో మిగిలిన అన్ని కార్యక్రమాల్లో మండల ప్రజలందరూ నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే నేను గతంలో పల్నాడు జిల్లాలో పనిచేస్తూ ఎలక్షన్ల పర్పస్ మీద ప్రకాశం జిల్లాకు వెళ్ళడం జరిగింది. కామారెడ్డి జిల్లా జీవన్దాన్ స్కూల్లో 6 సంవత్సరాల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన పీటీ టీచర్ నాగరాజు అనే వ్యక్తి. ఈ సంఘటనపై జిల్లా విద్యార్థి సంఘాలు ఖండిస్తున్నాయి. ఒక చిన్న అమ్మాయిపై అగత్యానికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని జిల్లా విద్యార్థి సంఘాల కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలోనూ ఇలాంటివి జరిగినప్పుడు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అయినా పాత ప్రిన్సిపల్ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అఘాత్యానికి పాల్పడ్డ టీచర్ నాగరాజును కఠినంగా శిక్షించాలని, పర్యవేక్షణ సరిగా లేక ఇలాంటి చర్యలు జరగడం చాలా బాధాకరం. సభ్య సమాజమంతా కూడా తలదించుకోవాల్సిన విషయం. పర్యవేక్షణ లోపించినదని, బాధ్యత లేని ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే శాశ్వత గుర్తింపు ఉన్న జీవన్దాన్ స్కూల్ను గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవదాన్ పాఠశాలలో 6 సంవత్సరాల వయసున్నటువంటి ఒక అమ్మాయి మీద, చిన్న పిల్ల మీద ఆ స్కూలు పీఈటీ టీచర్ నాగరాజ్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన విషయమై ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి.
శాఖలోని మహిళా సిబ్బంది వారి కుటుంబాల్లోని మహిళలు సకాలంలో క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని అదనపు ఎస్పీ శ్రీ కె ప్రకాష్ బాబు సూచించారు. పోలీస్ సంక్షేమంలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ప్రత్యేక చొరవతో విజయవాడ మణిపాల్ ఆసుపత్రి సహకారంతో మంగళవారం ఉచితంగా నిర్వహించే బ్రెస్ట్ గర్భాశయ క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు అదనపు ఎస్పీ శ్రీ కె ప్రకాష్ బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీ ఎస్ఎస్వి కృష్ణారావు ఉమేష్ చంద్ర కళ్యాణ మండపంలో జ్యోతి వెలిగించి ప్రారంభించారు. చేయించుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పాలి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది. సో ఎవరు చేయించుకోవాలంటే 40 ఏళ్ళ వయసు దాటిన ప్రతి ఒక్క మహిళ చేయించుకోవాలి. ఎన్నిసార్లు ఆ టైంలో ట్రీట్మెంట్కి సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ ఇలా ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్కువైపోతుంది. తీసుకోవాలన్న పేషెంట్కి కష్టం. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ మధ్యాహ్న భోజన గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లక్షటిపేట ఎంఈఓ, ఎంపీడీఓ కార్యాలయాల ముందు ఆకులు తింటూ నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రతి నెల చెల్లించే వేతనాలు, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తెలంగాణకు పెద్ద పండుగ అయిన దసరా పండుగ వచ్చినా కానీ ప్రభుత్వం మాత్రం వేతనాలు, బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. దీంతో పండుగ పూట కూడా పస్తులే ఉండాలా అంటూ కార్మికులు బాధపడుతున్నారన్నారు. చేయాలి ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్ ను ఆదుకోవాలి ప్రభుత్వం, ఆదుకోవాలి ప్రభుత్వం. సిఐటియు ఈరోజు మంచిర్యాల జిల్లా లక్షపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులందరం కూడా ఆకులు తింటూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నిరసన ఎందుకు చేస్తూ ఉన్నామంటే గ్రామ పంచాయతీ కార్మికులకు గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మరి ప్రభుత్వం ప్రతి నెల వేతనం ఇస్తే ఎలాంటి సమస్య రాదు, కానీ ఇప్పటికీ 4-5 నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో ఒకవైపు కుటుంబ పోషణ, మరోవైపు పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, రోజువారీ ఖర్చులకు అనేక ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ప్రధాన జిల్లాలైన హనుమకొండ, వరంగల్, సిద్దిపేట జిల్లాలను కలుపుతూ ఎల్కతుర్తిలో ప్రజల ఆంక్ష మేరకు జంక్షన్ను నిర్మాణం చేపడతామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, కూడా చైర్మన్ వెంకటరామరెడ్డిలతో నిర్మాణ స్థలం, బస్టాండ్ ప్రాంత స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జంక్షన్తో పాటు ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేసే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నామని అందరూ సహకరించాలని కోరారు.
కరెక్ట్ దిగినాక యాక్సిడెంట్ అవుతుంది బైపాస్ రోడ్డుకు క్రాస్ అవుతుంది కాకుండా ఉండేదానికి మన రోడ్డు హన్మకొండ జిల్లా ముఖద్వారం. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది. ఇక్కడ బస్టాండ్ కానీ, అంబేద్కర్ చౌక్ కానీ, పక్కన ఆసుపత్రి కానీ, కరీంనగర్ రోడ్డు కానీ, హన్మకొండ రోడ్డు కానీ, హుస్నాబాద్ సిద్దిపేట రోడ్డు కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలుగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటా ఉంది. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కంపల్లి అరవింద్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ తీసుకుని శాతవాహన యూనివర్సిటీకి శాశ్వత వీసీని వెంటనే నియమించాలని కోరారు. వీసీ లేకపోవడం వల్ల విద్యార్థులకు తమ సమస్యల పరిష్కారం లేక బాధపడుతున్నారని, ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల అనేక మంది పేద విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారని, అలాగే మెస్ ఛార్జీలు కూడా పెంచవలసిందిగా కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నేను శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి. శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీ అనేది లేరు. ఈరోజు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈరోజు అంతకుముందు సంకసాల మల్లేశం సార్ గారు ఇక్కడ వీసీగా పనిచేసిండు. ఆయన కూడా గత 3 సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా చాలా 2-3 సంవత్సరాలు కూడా గ్యాప్ ఉండే వీసీ లేకపోవడం. ఈరోజు అదే దుస్థితి మళ్ళీ వెంటాడే పరిస్థితి ఈరోజు కనబడుతుంది కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో. ఈరోజు ఏం చెప్తున్నామంటే శాతవాహన యూనివర్సిటీలకు ఈరోజు రెగ్యులర్ వీసీ నియమించాలి. ఈ రెగ్యులర్ వీసీ నియామకాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈరోజు రెగ్యులర్ వీసీ నియమించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వీసీ పరిపాలనాధికారులు లేకపోవడం ద్వారా విద్యార్థులకు వారి సమస్యలను చెప్పుకునే గోడు వాళ్ళ సమస్యలను వాళ్ళ పరిష్కారం చేసుకునే విధంగా ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళని పరిస్థితిలో విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని రాష్ట్ర ప్రభుత్వం నియమించి ఈరోజు వీసీల ప్రక్రియని ముందడి తీసుకెళ్లాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 చింతలపల్లి మండలం జగంగూడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న భార్యాభర్తలు బర్త్డే పార్టీ అని ఇంటి యజమాని అయిన వృద్ధురాలు శివ రాములమ్మను పిలిచి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కాసేపటికి వృద్ధురాలు నోట్లోని గుడ్డలు తీసుకొని కిటికీలో నుంచి అరవడంతో చుట్టుపక్కల వారు ఆ వృద్ధురాలి ఇంటికి చేరుకొని చూడగా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ములుగులోని ఆర్వీఎం హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను టిఫిన్ తీసుకొని వచ్చేవరకల్లా ఇక మేము ఇంత వండలే గిండలే పొద్దుడుతుందని నేను పోయి మెడిసిన్లు వచ్చిన తర్వాత స్కూల్ నడుపుకొని వస్తే బాగా పిలిచింది ఆడు మాట్లాడుకుంటుంటే తీసుకొచ్చే వరకల్లా కరెక్ట్ పుట్టి అంతే 6 పోయిండ్రు ఒకటే బండి మీద.
ఇద్దరు నలుగురు వీళ్ళలు ఇద్దరు వాళ్ళ మొగలు పోతున్నట్టు ఇక ఇచ్చేవాడే పోయినట్టు. ఎట్లా వచ్చినది అర్థం కదా. అరే నాన్న కళ్ళకి వెళ్ళిపోయినట్టే పోయింది. ఇక మళ్ళీ ఆమె బుద్ధులు పడ్డది ఏం చేసింది, కిటికీ తీసుకొనాక ఇవి రారా అని తగినగా ఇవి రారా అని పిలుస్తుందట. పిల్లవాడు పోయింది అన్నీ చాలా చెప్పాడు. నీతులు ఉన్నాయా ఏమన్నా